సీఎం రేవంత్ రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పారట పీఎం మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు సీఎం రేవంత్కి ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. సో త్వరలోనే మరి రాజకీయానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఇప్పుడు మోదీకి అసలు పడదు కదా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకూడదని బీజేపీ ఎలా ప్రయత్నిస్తుందో, బీజేపీని నార్త్లో అంటే ఢిల్లీ నుంచి తరివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూస్తోంది. కానీ సీఎం రేవంత్ మీద మాత్రం ఒక మంచి ఒపీనియన్ ఉంది. సో యంగ్ లీడర్గా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దూకుడు అంటే కేసీఆర్ లాంటి వ్యక్తిని పక్కన పెట్టించారంటే అది మామూలుగా లేదు. కాబట్టి రేవంత్ రెడ్డికి మరి ఇప్పుడు పీఎం నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ చెప్పారనేది సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలైతే మరి ఆయన ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఇది కాంగ్రెస్ పార్టీకి మరి మంచి దోస్తీ కుదిరిందిరా. కాబట్టి ఇప్పుడు అభిమానులు సైతం ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో మోడీకి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఏం జరిగింది అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం. సో సోషల్ మీడియాలో సైతం మోడీ అలాగే ఇక రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో మాత్రం ఎంతగానో రెచ్చిపోతూ ఉంటారు. సో నిజంగానే మరొక గుడ్ న్యూస్ ఆయనకి చెప్పడంతో అందరూ ఆనందంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. రైతు బంధుపై అయితే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఒక మంచి పథకాన్ని కూడా ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. సో రైతులకు అండగా ఉండేందుకే పెట్టుబడి పెట్టకుండా ఇబ్బంది పడకుండా ఉండేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చేసినటువంటి విషయాన్ని 6 గ్యారంటీల్లో ఇది కూడా ఒక గ్యారంటీగా అయితే ఆయన అనౌన్స్ చేశారు. కాబట్టి అలాగే విద్యుత్ వినియోగదారులకు దీనికి సంబంధించిన విషయంలో రైతులకి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఈ గుడ్ న్యూస్ని ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఆమోదించడంతో మరి ఆయన కూడా థ్యాంక్ యూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం కూడా సోషల్ మీడియాలో